హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు మంచిగా ఉండరా? నేనైతే సూపర్ ఉన్నా. చెప్పినా కదా ఫ్రెండ్స్, నేను మా చెల్లె ఎంగేజ్మెంట్కి రేపల్లవాడ పోయినా అని. సో వీళ్ళే అనమాట, క్యూట్ కపుల్. ఎంత క్యూట్ ఉన్నారో కదా ఫ్రెండ్స్. మీరైతే బ్లెస్సింగ్స్ ఇవ్వాలి, ఎందుకంటే పెళ్ళి కూడా తొందరలోనే వచ్చింది. ఎందుకంటే ఫ్యామిలీలో చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయన్నమాట. సో అందుకనే పెళ్ళి కూడా తొందరలోనే పెట్టుకున్నాము. మీరు ఖచ్చితంగా బ్లెస్ చేస్తారు నాకు తెలుసు, ఎందుకంటే నన్ను కూడా ఇంత సపోర్ట్ చేస్తారు కదా. ఇదే కాదు, మీ చెల్లెని నేను ఎందుకు సపోర్ట్ చేయాలంటారేమో, ఎందుకంటే చెయ్యాలి ఫ్రెండ్స్. మా చిన్నమ్మ ఆమె బలం మీద ఈ పెళ్ళి చేస్తుంది. ఇవాళ రేపు అంటే ఇద్దరు కపుల్స్ చేసినా కూడా రోజు గడవదు. అసంటిది మా చిన్నమ్మ ఆమె బలం మీద మా చెల్లెమ్మ పెళ్ళి చేసింది. ఎందుకంటే ఫ్రెండ్స్, మా కాక చనిపోయినారు. ఇదనే కాదు, ఎందుకంటే 2021లో మా లైఫ్లో చాలా ట్రాజడీస్ జరిగినాయి. సో ఇప్పుడు నేను వాటి గురించి మాట్లాడలేను, ముందు వీడియోస్లో మాట్లాడతా. బట్ ప్లీజ్ ఈ కపుల్ని మాత్రం బ్లెస్ చేయండి. మీరు చేస్తారు నాకు తెలుసు, ఎందుకంటే నన్ను కూడా సపోర్ట్ చేసినారు కదా. వీళ్ళని కూడా బ్లెస్ చేస్తారని కోరుకుంటున్నా. పెళ్ళి కొడుకు సిగ్గు చూడండి ఎంత క్యూట్ ఉందో కదా. అసలు అయినా ఇద్దరు సైలెంటే. ఏమో అసలు ముందుగా ఎట్లా నెట్టుకొస్తారో ఏమో అసలు అర్థమైతలేదు. క్యూట్ అండ్ స్వీట్ కదా. మా వాళ్ళు అయితే కేక్ కటింగ్ కోసం వెయిట్ చేసిండ్రు. మేము కూడా దాన్ని ఎప్పుడు తిందామా అని ఆతృతగా వెయిట్ చేస్తున్నాము. కేక్ కట్ చేసే కంటే ముందు ఒక చిన్న కార్యం బ్యాలెన్స్ ఉండిపోయింది అనమాట. సో అది చేస్తున్నాము. మేమేం చేస్తామంటే, బియ్యం ఉంటాయి కదా, బియ్యం మీద జెమ్ స్టోన్ కానీ లేకపోతే కలర్ సోంపు ఉంటుంది కదా, వాటితోని పిల్లగాని పేరు రాయిస్తాము. సో వాళ్ళ పేరు చదివిస్తాం అన్నమాట. అదే చేస్తున్నాము ఇప్పుడు మేము. చూడురి. సో పిల్లగాని అక్కడోళ్ళేమో పిల్లతోని పేరు చదివిపిస్తారు, పెళ్లి పిల్లతోని. ఇంకా పెళ్లి పిల్ల అక్కడోళ్ళేమో పెళ్లి పిల్లగానితో పేరు చదివిస్తారు. ఫస్ట్ మా చెల్లె టర్న్ అనమాట. సో వాళ్ళ అక్క చదివిస్తుంది. ఏదైనా కానీ గట్టిగా చదవాలి పేరు. ఇప్పుడు పేరు చదివిస్తారు చూడరు. మస్తు మంచి మూమెంట్స్ అన్నమాట. మీకేమైనా పేరు అర్థమైందా? మీకు అంత కష్టమేమియా, నేనే చెప్తా. అబ్బాయి పేరు నవీన్ అనమాట. సో ఎందుకంటే జేమ్స్టోన్ రాశారు కాబట్టి అంత క్లియర్గా లేదు నేమ్. అదే చెప్పమని చెప్తున్నారు మా అంటే పెళ్లి పిల్లగాని తరపున అక్క వాళ్ళు మా చెల్లెతోని. ఇది వచ్చేసి నాటారు అనమాట, అందుకే సతాయిస్తున్నా. ఇంకా ఆ కార్యక్రమం అయిపోయింది కాబట్టి నెక్స్ట్ కేక్ కటింగ్ కూడా స్టార్ట్ అయింది. మా చిక్కి పాపనేమో ఒకటే ఏడుస్తుంది, నాకు కేక్ కావాలి జల్దీ కట్ చేయండి అని ఏడుస్తూ ఉంది. అట్ లాస్ట్ కేక్ కటింగ్ కూడా అయిపోయింది. మా వెయిటింగ్ కూడా ఓవర్ అయింది. కేక్ తినాలని ఆతృతగా వెయిటింగ్ ఉంది. రాగుండ్రి ఫస్ట్ ఒకరు అయితే తినిపించుకోవాలి కదా. ఫస్ట్ వాళ్ళు తినిపించుకున్న తర్వాత నెక్స్ట్ మనం అనమాట. మీకు విషయం చెప్పనా, మా చిక్కి పాప ఏడికి పోయినా బతికేస్తుంది, ఎడార్లో కూడా బతికేస్తుంది. ఏడికి పోయినా ఫస్ట్ దానికి కావాలంటుంది. ఫస్ట్ అంటే కేక్ కటింగ్ చేసే వాళ్ళని ఇడిచిపెట్టి దీనికి ఏమంటే ఇస్తారా చెప్పుండ్రి, కథలు కాకపోతే చెప్పుండ్రి కదా. మీరు కూడా మొండి ముఖం అస్సలు వినదు.
మీరెప్పుడన్నా ఇటువంటి డిఫరెంట్ పోజ్ చూసిండ్రా? మేమైతే ఫస్ట్ టైమ్ చూసినాము. సీరియస్‌గా అసలు చెప్పాలంటే ఫోటోగ్రాఫర్ చెప్పిన ఈ పోజ్‌కి మాత్రం మా పెళ్ళికొడుకు ఫ్రెండ్స్ గూడా మస్తు నవ్విండ్రు. మేము గూడా మస్తు నవ్వినాము. సీరియస్‌గా అసలు ఇసుంటి పోజ్ ఏంది అంటే సోఫా పైన నిలబడి దాన్ని పట్టుకోమన్నాడు గదా! సీరియస్‌గా ఫ్రెండ్స్ నేనైతే ఫస్ట్ టైమ్ చూసినా. మీరెవరైనా చూస్తే మాత్రం కామెంట్ చేయండి. ఎందుకంటే పల్లెటూరు గదా! అన్నీ ఇట్లనే డిఫరెంట్‌గా ఉంటాయన్నమాట. ఇంక ఫోటోగ్రాఫర్ చెప్పింది గూడా చేయాలి గదా! ఫోటోగ్రాఫర్ చెప్పింది చేయకపోతే యాడ ఫోటోలు మంచిగా తీయడం అని ఎవరి బాధ వాళ్ళది. అంతేనా ఫ్రెండ్స్? ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇటువంటి ఎన్నో వీడియోస్ కావాలంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.